వెల్కమ్ టు గైడ్. ఇంటర్ పరీక్షలు దగ్గరవుతున్నాయంటే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా టెన్షన్ మొదలవుతుంది. అయితే సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మంచి విజయం సాధ్యమంటున్నారు నిపుణులు. మరి విద్యార్థులను బాగా ఇబ్బంది పెట్టి ఫిజిక్స్ సబ్జెక్ట్లో మార్కులు సాధించడం ఎలా? తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఏ ప్రశ్నలు చదివితే ఫస్ట్ క్లాస్ మార్కులను సాధించవచ్చు అనే వివరాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫిజిక్స్ లెక్చరర్ ఎస్వి రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ప్రజెంట్ స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటేనే చాలా భయంగా టఫ్గా ఫీల్ అవుతుంటారు. సో అది అధిగమించడం ఎలా, అంటే దాన్ని అవుట్ ఫోకస్ చేయటం ఎలా అంటారు? ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? మీరు అన్నట్టు ఇది ఒక అపోహ ఉంది, ఫిజిక్స్ అంటేనే కొంచెం టఫ్గా ఉంటుంది అని. అది అపోహ మాత్రమే. నిజంగా ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్తే ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా చాలా సులభతరమైనది, చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఎస్పెషలీ ఇంటర్మీడియట్, మన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకి వచ్చేసరికి ఫిజిక్స్ అనేది చాలా సులభంగా మంచి మార్కులు ప్రతి విద్యార్థి తెచ్చుకోవచ్చు. సో అక్కడ అది కొంచెం ఫిజిక్స్ టఫ్ అని ఎందుకు అనుకుంటారంటే ఫిజిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్తో పాటు ఒక చిన్న 2 మార్కుల ప్రాబ్లం అటాచ్ చేస్తాం. ప్రాబ్లం ఉండేసరికి వాళ్ళు టఫ్ అనుకుంటారు కానండి, అది టఫే కాదు అసలు, అది ఒక అపోహ. ఓకే సార్, మరి ఈ ఫిజిక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి? అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? ఏవి ఈజీగా చదవగలం మనం అనేది తెలియజేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఒక ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్కి వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇయర్ ఐపీ ఫిజిక్స్ అనాలిసిస్ ఇన్ తెలంగాణ. ఓకే, నౌ టోటల్గా ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో 14 చాప్టర్స్ ఉంటాయి. ఈ 14 చాప్టర్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని 3 సెక్షన్స్గా తీశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సెక్షన్ సిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఆన్సర్ అనేది ఒక వర్డ్ కానీ లేదా 2 వర్డ్స్ కానీ, ఒక సెంటెన్స్ 2 సెంటెన్స్తో మనం పూర్తి చేయొచ్చు. ఎందుకంటే దానికి ప్రతి క్వశ్చన్కి ఉండేది అలాటెడ్ మార్క్స్ 2. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 10 × 2 20 అవుతుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి 3 ఉంటుంది, 2 రాయాలి. 2 × 8 16 అవుతుంది. మధ్యలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటుంది. వాళ్ళు 8 క్వశ్చన్లు ఇస్తారు. ప్రతి ఒక్క స్టూడెంటు 6 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4. 6 × 4 24. టోటల్గా 76 మార్క్స్కి పేపర్ సెట్ చేస్తారు. మ్యాక్సిమం మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ది స్టూడెంట్ ఈజ్ 60. ఇప్పుడు మనం ప్యాటర్న్ చూస్తాం, చాప్టర్స్ చూస్తాము. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయి అనేది మనం అనాలిసిస్లో చూస్తాం. ఇప్పుడు ఇది చాప్టర్స్. ఈ చాప్టర్స్ నేమ్స్లో ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్ రొటేషన్ మోషన్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్నట్టు. దెన్ యూ హ్యావ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్, ఇలా థర్మోడైనమిక్స్, లాస్ట్లో వచ్చేసరికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్. టోటల్గా మనకు 14 చాప్టర్లు ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సార్, టోటల్ 14 చాప్టర్స్ అని చెప్పారు. ఈ 14 చాప్టర్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి? అందులో 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ చాప్టర్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు 2 మార్క్స్ అనేది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 8 మార్క్స్ అనేది లాంగ్. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి టోటల్గా మనకున్న 14 చాప్టర్స్లో 7 చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. అలానే 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఉన్న 14 చాప్టర్లో 7 చాప్టర్ల నుంచే వస్తాయి, 7 చాప్టర్స్ నుంచి.
ఉన్న 14 చాప్టర్లు 14 చాప్టర్స్లో మనకు ఎల్ఏక్యూస్ వచ్చేది ఓన్లీ ఫ్రమ్ 3 చాప్టర్స్. సో స్టూడెంట్ అనే విద్యార్థి ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో కానీ చేసుకుంటే 60కి 60 తెచ్చుకోవచ్చు. 60కి 60 తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు స్ప్లిట్టింగ్ ఆఫ్ మార్క్స్ యాజ్ పర్ ద సబ్జెక్ట్ చూపిస్తాను. ఈ ఫిజికల్ వరల్డ్ అనేది ఫస్ట్ చాప్టర్. ఇది దీంట్లో కేవలం మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది. ఈ చాప్టర్ నుంచి షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ రానే రాదు. ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒక క్వశ్చన్, మోషన్ ప్లేన్ నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి, తర్వాత ఈ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనేది ఓన్లీ ఫర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనేది ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్, ఆసిలేషన్స్ అనేది ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, గ్రావిటేషన్ అనేది ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మెకానికల్ ప్రాపర్టీస్ కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2 క్వశ్చన్స్, థర్మల్ ప్రాపర్టీస్ 2 క్వశ్చన్స్, అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని 2 మార్క్స్. అంటే ఒక స్టూడెంట్ ఉన్న 14 చాప్టర్స్లో 14 చాప్టర్స్లో కేవలం 3 చాప్టర్స్ కానీ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయ్యి దట్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేస్తే ఇక్కడ 2 మీకు నేను చూపిస్తాను. దిస్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. వీ గెట్ 2 క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్. అంటే ఇక్కడ 2 + 2 + 2 కేవలం ఈ 3 చాప్టర్ల నుంచే 10 VSAQs నుంచి 6 VSAQs వస్తుంది. అంటే 60% ఆఫ్ VSAQs కమ్స్ ఫ్రమ్ ఓన్లీ దీస్ 3 చాప్టర్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్. సో స్టూడెంట్ ఈ 3 చాప్టర్ల VSAQs మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే 10లో 6 ఇతను ఇక్కడే ఆన్సర్ చేయగలడు. అంటే 60% ఆఫ్ VSAQs ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్. సో మిగిలిన 4 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10, 6 ఆర్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్. ద రిమైనింగ్ 4 విల్ బి గెటింగ్ ఫ్రమ్ one from physical world, one from units and measurements, and one from motion plane, laws of motion. సో ఇక్కడే 60 మార్కుల్లో 20 మార్కులు వచ్చేస్తాయి. ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 10 × 2 20 వచ్చేసి ఇంకా మిగిలింది 40 మార్కులు. 40 మార్కులు అంటే 40 మార్క్స్లో SAQs దే విల్ గెట్ ఫర్ 24 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4, 6 × 4 24. Out of 14 chapters, they have to read only 7 chapters for short answer questions. What are they అనేది మనం కానీ చూస్తే ఇక్కడ స్లైడ్లో ఒకటి మోషన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి, ఒకటి మోషన్ ఏ ప్లేన్ గురించి, ఒకటి లాస్ ఆఫ్ మోషన్ గురించి, దెన్ 2 ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ గ్రావిటేషన్ నుంచి మీకు ఒకటి, మెకానికల్ ప్రాపర్టీస్ నుంచి ఒకటి, దెన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒకటి, ఇలా మనకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లో స్టూడెంట్ రాయాల్సింది 6. ఆ 6లో కూడా 2 ఫ్రమ్ 1 చాప్టర్, దట్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సో అంటే 2 చూసుకుంటే 6లో 1/3 అంటే 33.33% ఆఫ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ దే విల్ గెట్ ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. నెక్స్ట్ వెన్ యూ కమ్ టు ది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, that is the last section, section C, they will be giving 3 questions, 3 long answer questions. Student have to write only 2. Each question carries 8 marks. 2 × 8 16. That is very very easy. అంటే టోటల్గా ఉన్న 14 చాప్టర్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఓన్లీ 3 చాప్టర్స్. వాట్ ఆర్ దోస్ 3 చాప్టర్స్ మీకు నేను చెప్తాను. ఒకటి వర్క్ ఎనర్జీ అండ్ పవర్. అనదర్ దే గెట్ 1 ఫ్రమ్ థర్మోడైనమిక్స్. అనదర్ ఈజ్ ఫ్రమ్ ఆసిలేషన్స్. సో అవుట్ ఆఫ్ 14 చాప్టర్స్లో 3 చాప్టర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు వర్క్ పవర్ ఎనర్జీ కానివ్వండి,
ఆసిలేషన్స్ కానివ్వండి, థర్మోడైనమిక్స్, ఈ 3 చాప్టర్లో స్టూడెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అక్కడే ఒక 16 మార్క్స్ వస్తాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ని ఏ సెక్షన్గా బి సెక్షన్గా డివైడ్ చేసి ఏ సెక్షన్ థియరీగా బి సెక్షన్లో ఒక చిన్న టైనీ ప్రాబ్లం అటాచ్ చేస్తారు. అది 2 మార్క్స్కి అటాచ్ చేస్తారు. ప్రాబ్లం చూడటంతో స్టూడెంట్ కొంచెం ఫంక్ అవుతాడు కానివ్వండి, చాలా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమే ఉంటుంది, ఎప్పుడు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ ఏ విధమైన టెన్షన్ లేకుండా 60కి 60 తెచ్చుకునేకి ఫిజిక్స్లో బ్రైట్ ఛాన్సెస్ ఉంది. సార్ మరి వెరీ షార్ట్ ఆన్సర్స్ చెప్పారు. నెక్స్ట్ LAQSలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు LAQs అనేది 3 చాప్టర్ల నుంచి ఇస్తారు. వర్క్ ఎనర్జీ అండ్ పవర్, ఆసిలేషన్స్ అండ్ థర్మోడైనమిక్స్. దీంట్లో జనరల్గా రిపీటెడ్ క్వశ్చన్స్ ఏముంటాయి అనేది మీకు ఇది మార్క్స్ అలాట్మెంట్. అంటే టోటల్గా 21 క్వశ్చన్స్కి 76 మార్క్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ విల్ బి 60, ద పాసింగ్ మార్క్స్ విల్ బి 21. ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ ది మార్క్స్. మీరు అడిగినట్టు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నేను ముందుగా మనం డిస్కస్ చేసినట్టు వర్క్, పవర్, ఎనర్జీ, ఆసిలేషన్, థర్మోడైనమిక్స్, దాంట్లో వచ్చే LAQs ఏముంటాయి అనేది మీకు నేను ఇప్పుడు వివరంగా చెప్తాను. జనరల్గా వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 3 క్వశ్చన్స్ ఉంటుంది. ఇవే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు చూపించినట్టు బోర్డు మీద డెవలప్ ద నోటేషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరం. ఇది జనరల్గా అందరు స్టూడెంట్స్ వర్క్ ఎనర్జీ థియరం అనే క్వశ్చన్ చదువుతారు, ఈజీ కూడా. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇది చాలా రిపీటెడ్గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. లాస్ట్కి వచ్చేసరికి వాట్ ఆర్ కొలిషన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిషన్స్, డెవలప్ ది థియరీ ఆఫ్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిషన్. దీంట్లో కొంచెం డెరివేటివ్ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. డెరివేటివ్ పార్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి స్టూడెంట్ ఈ క్వశ్చన్ని కొంచెం టఫ్గా ఫీల్ అవుతాడు. ఆ డెరివేటివ్ పార్ట్లో కూడా టఫెస్ట్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఏముండదు, జనరల్ మ్యాథమెటిక్స్లో. ఇది ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇది వర్క్ ఎనర్జీ పవర్ నుంచి. సెకండ్ చాప్టర్కి వస్తే ఆసిలేషన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ జనరల్గా ఇవి 2 అడుగుతూ ఉంటారు. ఒకటి డిఫైన్ SHM, show that the motion of a point or projection of a particle performing uniform circular motion. This is the next is show that the motion of a simple pendulum is simple harmonic and hence derive an expression for its time period. ఈ 2 క్వశ్చన్లో కూడా ఎక్కువగా టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలమే అడుగుతూ ఉంటారు. ఇది మిస్ అయితే ఇది వస్తుంది. కాబట్టి ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఈ 2 క్వశ్చన్లు ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా లాస్ట్ చాప్టర్ LAQs వచ్చేసరికి థర్మోడైనమిక్స్లో ఈ 2 క్వశ్చన్సే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఆన్ ద బోర్డ్, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ ఏ కార్నాట్ ఇంజిన్, అబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫిషియన్సీ, స్టేట్ లైక్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈజ్ హీట్ ఇంజిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెఫ్రిజిరేటర్. ఈ 2 క్వశ్చన్లో కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ FAQ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ హీట్ ఇంజిన్. దిస్ ఇస్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఇయర్ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా చక్కగా వివరించారు. అండ్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ మనము ఆ పేపర్ని ఎలా ఈజీగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి. ఖచ్చితంగా అమ్మా. సో ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్కి సెకండ్ ఇయర్ ప్యాటర్న్కి ఫిజిక్స్లో ఏమాత్రం తేడా లేదు. అదే ఫస్ట్ సెక్షన్ VSAQs, సెకండ్ సెక్షన్ SAQs, థర్డ్ సెక్షన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ పేపర్ అనాలిసిస్ చేస్తే మనకు ఎలా ఉంటుందో మీకు చూస్తుంది. ఫస్ట్ ఇయర్లో మనకు 14 చాప్టర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో 16 చాప్టర్స్ ఉంటుంది. అది ఒకటి తేడా. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను చెప్పినట్టు సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C సేమ్ ఉంటుంది. సేమ్ 20 మార్క్స్, 24 మార్క్స్, 16 మార్క్స్ ఉంటుంది. అయితే కొంచెం ఇక్కడ తేడా ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్లో లాగా 3 చాప్టర్స్ నుంచే వస్తుంది. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 16 చాప్టర్స్లో 8 చాప్టర్స్ నుంచే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 16 చాప్టర్స్లో
అగైన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 8 చాప్టర్స్ నుంచి వస్తాయి. అది ఎలా డివైడ్ అయింది మనం చూద్దాం. ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇక్కడ కూడా 3 చాప్టర్స్ నుంచే వస్తుంది. ఎల్ఏక్యూస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి మనకు వస్తుందంటే ఈ 3 చాప్టర్ నుంచి వస్తుంది. ఒకటి వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్. నెక్స్ట్ మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి 8 క్వశ్చన్స్ ఇస్తారు. స్టూడెంట్ 6 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 6 × 4 24. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మనం బోర్డులో కనబడ్డట్టు 8 చాప్టర్స్. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దాన్ని ఈఎంఐ అంటాం, ఆటమ్స్ అండ్ సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు సేమ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్టు 10 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 20 చాప్టర్స్ మనకు ఈ డిస్ప్లేలో వచ్చినట్టు రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఏసీ, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్. సో స్టూడెంట్ మనకు స్ప్లిట్టింగ్ ఆఫ్ మార్క్స్ కానీ చూస్తే సేమ్ టోటల్ మార్క్స్ 76 ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 60, మినిమం మార్క్స్ పాసింగ్ మార్క్స్ ఇస్ 21. నౌ when we go for the splitting, already మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ, దెన్ వేవ్స్, దెన్ లాస్ట్ న్యూక్లియర్, ఎల్ఏక్యూస్. ఇక్కడికి వచ్చేసరికి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనే టాపిక్ ఎక్కువగా స్టూడెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. దీంట్లో 2 క్వశ్చన్స్ వస్తుంది. మిగతాది ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ డ్యూయల్ నేచర్ అండ్ రేడియేషన్. దీంట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే టోటల్ 10 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఈ 2 చాప్టర్ నుంచి వస్తుంది. ఒకటి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, అనదర్ ఈజ్ మ్యాగ్నెటిజం మ్యాటర్. మిగిలిన 6 చాప్టర్లో ఒకటి క్వశ్చన్ వస్తుంది, అది స్ప్లిట్టింగ్. ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వస్తాము. వన్ ఈజ్ ఫ్రమ్ దిస్ ఆటమ్స్, అనదర్ ఈజ్ సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మూవింగ్ చార్జెస్ నుంచి. నెక్స్ట్ ఈజ్ ఈఎంఐ అంటాం, దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. నెక్స్ట్ రే ఆప్టిక్స్ అనేది, వేవ్ ఆప్టిక్స్ నుంచి, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి వస్తుంది. సో ఈ విధంగా ఒక స్టూడెంట్ ఒక నిర్దిష్టమైన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తే ఫస్ట్ ఇయర్లోనే కాదు సెకండ్ ఇయర్లో కూడా 60కి 60 తెచ్చుకునే అవకాశము, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దెన్ ఎల్ఏక్యూసెస్లో 3 చాప్టర్స్ అని చెప్పారు, ఇంపార్టెంట్ చాప్టర్స్. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎల్ఏక్యూస్ అనేది 3 చాప్టర్స్ నుంచి వస్తాయి. ఇది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం, వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్. దీంట్లో వేవ్స్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎన్ ఎయిర్ కాలమ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఓపెన్ పైప్, derive the equation for the frequencies of harmonics produced. ఈ ఓపెన్ పైప్ మిస్ అయితే దెన్ వీల్ హ్యావ్ ది క్లోజ్డ్ పైప్. అంటే హౌ ఆర్ ద స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్, ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ అప్టైన్ ద రిలేషన్ ఫర్ దర్ ఫ్రీక్వెన్సీ. జనరల్గా ఐదర్ ఓపెన్ పైప్ నుంచి కానీ లేదా క్లోజ్డ్ పైప్ నుంచి క్వశ్చన్స్ ఉంటుంది. ఇవి 2 కానీ స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇందులో నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కరెంట్ ఎలక్ట్రిసిటీకి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది బోర్డులో ఉన్నట్టు ఈ కిర్చాఫ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్, దెన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, అగైన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈ పొటెన్షియోమీటర్లో కంపేరింగ్ ది ఈఎంఎఫ్స్ ఆఫ్ ద 2 సెల్స్ ఒక క్వశ్చన్. అది మిస్ అయితే పొటెన్షియోమీటర్లోనే హౌ డు యూ డిటర్మైన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ సెల్, గివెన్ ప్రైమరీ సెల్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దీంట్లో 3 క్వశ్చన్లు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే స్టూడెంట్. లాస్ట్ వచ్చేసరికి న్యూక్లియర్లో ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లేబుల్డ్ డయాగ్రామ్, అంటే నీట్ డయాగ్రామ్ విత్ మెన్షనింగ్ ద పార్ట్స్.
Next, last is what is radioactivity? State the law of radioactive decay. Show that the radioactive decay is exponential in nature. దీంట్లో కూడా ఇది కంప్లీట్ డయాగ్రామ్ అండ్ మెన్షనింగ్ ది పార్ట్స్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్. ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక్కటే నేర్చుకోకుండా లిటిల్ బిట్ డెరివేటివ్ పార్ట్ ఉంటుంది. ఇది రేడియో యాక్టివిటీ. ఖచ్చితంగా ఈ చాప్టర్లో ఈ స్టూడెంట్ 2 నేర్చుకోవాలి. ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు దీన్ని వదలకుండా ఇది కూడా నేర్చుకోవాలి. 7 క్వశ్చన్స్ నేర్చుకుంటే 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. 3లో రాయాల్సింది 2. సో LAQs అయిపోయి. దిస్ ఈస్ ది ప్యాటర్న్ ఆఫ్ ది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ది LAQs అమ్మా. చాలా క్లియర్గా వివరించారు. చాప్టర్ ఎలా ఉంటుంది, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది. మరి ఆ పేపర్ వచ్చేసరికి దాన్ని మనం ఒక్కొక్క క్వశ్చన్స్కి కానీ లేదా సెక్షన్ A, సెక్షన్ B లైక్ అలా మనం టైం మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలంటారు ఒక క్వశ్చన్ చేసేటప్పుడు? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ వదిలేస్తే యాజ్ ఫార్ యాజ్ ద IP ఈజ్ కన్సర్న్ సఫిషియంట్ టైం స్టూడెంట్కి మిగులుతుంది. అంటే 3 hours అంటే 180 minutes. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, సెకండ్ ఇయర్లో కానివ్వండి 3 sections ఉంటుంది. సెక్షన్ ABC. సెక్షన్ A అనేది కంప్లీట్గా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఉంటుందంటే 1 word or 2 word, మ్యాక్సిమం 1 or 2, 3 sentences. సో మ్యాక్సిమం VSAQsకి మీరు 2 నిమిషాలు తీసుకున్నా కూడా 10 into 2 20 minutesలో 10 VSAQs కంప్లీట్ చేయొచ్చు ప్రిపేర్ అయ్యి రాస్తున్న స్టూడెంట్. ఇంకా నెక్స్ట్ సెక్షన్ B షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 6 questions రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి మ్యాక్సిమం 10 minutes కంటే ఎక్కువ పట్టదు. 6 into 10 60 minutes అండ్ ఫస్ట్ ఇది 20 minutes 80 minutes. ఇంకా లాస్ట్ సెక్షన్ అనేది సెక్షన్ C లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 3 ఇస్తారు, స్టూడెంట్ రాయాల్సింది 2. మ్యాక్సిమం 20 minutes కంటే ఎక్కువ పట్టదు. 15 to 20 minutes ఫర్ ఈచ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. మీరు అక్కడ 20 వేసుకున్నా కూడా 2 into 20 40. 40 + 20 + 30 మీకు వచ్చేసరికి 90 minutesలో అయిపోయి. అంటే 3 hours అనేసరికి 180 minutes. 90 minutes మ్యాక్సిమం 100 minutesలో ప్రిపేర్ అయ్యి రాస్తున్న స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వరకు కంప్లీట్ చేయాలి. 100 minutes అవుట్ ఆఫ్ 180. ఇంకొక 20 minutes మీరు ఎక్కువ వేసుకున్నా కూడా 120 minutes అంటే 2 hours. అంటే 3 hours పేపర్ని కంఫర్టబుల్గా 2 hoursలో స్టూడెంట్ కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది క్వశ్చనే రాదు. మిగిలిన టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే మళ్ళీ తను రాసిన పేపర్ ఒకసారి తను చూసుకొని తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ తనకు రాయగలిగితే తనకు బెనిఫిట్ అవుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 8 ఇస్తారు, 6 రాయాలి. 6 రాసిన తర్వాత కూడా తనకు టైం మిగిలితే స్టూడెంట్కి ఆ 2 questions కూడా ఎక్స్ట్రా రాసేయచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, 2 రాయాలి. టైం మిగులుతుంది కూడా. డెఫినెట్లీ ఈ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాశారనుకోండి బెస్ట్ ఆఫ్ 8 తీసుకుంటారు. ఇక్కడ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటారు. కాబట్టి స్టూడెంట్కి 60కి 60 వస్తుంది. అక్కడ టైం మేనేజ్మెంట్ అనే ప్రాబ్లం ఇంటర్మీడియట్లో ఏ విద్యార్థికి రాదు. సరే, ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. చెప్పండి. ఫిజిక్స్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, దాన్ని ఓవర్కమ్ చేయటం ఎలా? మంచి క్వశ్చన్ వేశారు. జనరల్గా ఫిజిక్స్లో జరిగే మిస్టేక్స్ ఏంటంటే చిన్న మిస్టేక్స్ అంటే 60కి చాలామంది వరకు 55+ వచ్చేస్తుంది ప్రిపేర్ అసలు 58, 59, 56లో నిలిచిపోతారు. ఈ 2 మార్కులు 4 మార్కులు ఎక్కడ మిస్ అవుతాయంటే స్టూడెంట్ చేస్తున్న చిన్న తప్పులు. అవి ఏంటి అని మీరు అడిగితే జనరల్ కన్వర్షన్స్, ఫిజిక్స్లో కన్వర్షన్స్ ఉంటుంది, యూనిట్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఫోర్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ అప్రాపరియేట్ ఫార్ములా ఫోర్స్ 40 వచ్చింది అనుకోండి, వీళ్ళు 40 రాసి వదిలేస్తారు. అక్కడ 40 న్యూటన్ 40 N అని రాయాలి. ఆ యూనిట్ రాయలేదనుకోండి మార్కులు కట్ అవుతాయి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్.
అట్లానే వర్క్ పవర్ ఎనర్జీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. వర్క్ పవర్ ఎనర్జీలో ఒక చిన్న స్మాల్ టైనీ ప్రాబ్లం అటాచ్ చేస్తారు. ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets in 5 minutes of each something. అక్కడ దే ఆస్ ది పవర్ ఆఫ్ ది మిషన్ గన్, దే క్యాలిక్యులేట్ అండ్ దే గెట్ ద ఆన్సర్, బట్ దే ఫర్గెట్ టు రైట్ ది యూనిట్స్. పవర్ అడిగితే వ్యాట్స్ కానివ్వండి, వర్క్ అడిగితే జౌల్స్ కానివ్వండి. ఈ చిన్న చిన్న తప్పులు స్టూడెంట్ చేయకూడదు. లేదంటే అతనికి రావాల్సిన 60 మార్కులకి 60కి రావాల్సి ఉన్నా కూడా ఈ యూనిట్స్ రాయనందువల్ల అతనికి 1-2 మార్కులు లేదా 2-3 మార్కులు మిస్ అవుతాయి. కాబట్టి ఫిజిక్స్లో 60కి 60 రావాలంటే చేసే ప్రాబ్లంలు కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కానివ్వండి, యూనిట్స్ అనేది రాయటం అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా స్టూడెంట్ రాయాలి. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా స్టూడెంట్స్ కోసం ఏమైనా టిప్స్ చెప్తారా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, సెకండ్ ఇయర్లో కానీ రాసిన తర్వాత సఫిషియంట్ టైం మిగులుతుంది. ఆ లాస్ట్ మిగిలిన టైంలో మీరు రాసిన మీ ఆన్సర్ షీట్ని మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఈ ప్లస్లు మైనస్లు చిన్న చిన్న తప్పులు, నేను ఇందాక చెప్పినట్టు యూనిట్స్ రాయటం కానీ, కన్వర్షన్స్ కానీ, మీకు మీరు ఒక్కసారి మీ పేపర్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకొని మీ పేపర్ని మీరు సెల్ఫ్ కరెక్షన్ కానీ చేసుకుంటే మార్కులు వేసుకోకుండా, ఈ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వల్ల 100% మార్క్స్ మీకు వస్తాయి. సో పేపర్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మీ పేపర్ని మీరు మళ్ళీ అన్ని క్వశ్చన్ బై క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటే మీకు అందరికీ కూడా 100కి 100% మీకు వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద స్టూడెంట్స్ గుడ్ లక్ ఫర్ ది కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. రైట్ సార్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ గురించి చాలా చక్కగా డీటెయిల్డ్గా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ లాట్. నమస్తే. ఇది ఇవాల్టి గైడ్. ఈ ఎపిసోడ్ని మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. అలాగే మీకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి గైడ్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.